గతంలో కూడా మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ఇట్లాంటి వార్తలు వచ్చేవి. ఇట్లాంటివి వెల్స్పన్ గ్రూప్, మహారాష్ట్రకు చెందిన వెల్స్పన్ గ్రూప్ వాళ్ళు పెట్టుబడి పెట్టి తెలంగాణలో ఇక్కడ విధానాలు మాకు నచ్చినాయి, ఇక్కడ ప్రభుత్వము మాకు అన్ని విధాలుగా సహకరిస్తుంది, మేము మా పెట్టుబడుల్ని పెంచుతామని చెప్పి అనౌన్స్మెంట్లు చేసినారు. అంటే పెట్టుబడులు పెట్టడమే కాక కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ వెల్స్పన్ గ్రూప్ పెట్టుబడి పెట్టింది దాదాపు 350 కోట్లు 500 కోట్లు అప్పట్లో మొదట్లో తెలంగాణలో. కానీ తర్వాత 5,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. కిటెక్స్ సంస్థ, కేరళ బేస్డ్ కిటెక్స్ సంస్థ, ఆయన ఎండి సాబు జేకబ్ గారు, వీరు 1000 కోట్లు పెట్టుబడి పెడతామని తెలంగాణకు వచ్చి ఇక్కడ విధి విధానాలు నచ్చి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో టీఎస్ ఐపాస్ లాంటి విప్లవాత్మకమైనటువంటి ఒక ఇండస్ట్రియల్ పాలసీ, దేశానికే తలమానికంగా మారినటువంటి పాలసీ, తద్వారా ఈ బ్యూరోక్రసీ కానీ రెడ్ టేపిజం కానీ ఎక్కువ లేకుండా బ్రహ్మాండంగా అన్ని అనుమతులు వచ్చి అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం, ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే పెద్దపీట వేసిందో పెట్టుబడిదారులకు, ఆనాడు వాళ్ళు చేసినటువంటి అనౌన్స్మెంట్స్ ఇవి, రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్. వారా రోజు 1000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత 3,000 కోట్లకు వాళ్ళ పెట్టుబడులు ఇంక్రీజ్ చేశారు. మేము ఆ రోజు గర్వంగా చెప్పినాం, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చే పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడుల ద్వారా రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చి మళ్ళీ వాళ్ళే రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు 26% రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. అందులో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుండి 2023 వరకు. ఇదంతా న్యూస్ పేపర్ ఆర్టికల్స్. మరి దీని విషయం ఏంది? ఇది ప్రజలు చూడాలి. ఇది ప్రభుత్వ వెబ్సైట్ టీఎస్ ఐపాస్ వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్కలు. ఇయర్ బై ఇయర్ ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, తద్వారా ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అనేది ఇయర్ బై ఇయర్ టీఎస్ ఐపాస్ వెబ్సైట్లో ఎవరన్నా పోయి చూడొచ్చు. అంటే గమ్మత్తుకి ఈ మధ్య ఏమైందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసెంబ్లీలో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే గురించి మాట్లాడితే ప్రభుత్వ వెబ్సైట్ MCRHRD నుంచి ఆ సర్వేని తొలగించారు. తర్వాత అట్లస్, తెలంగాణ స్టేట్ అబ్స్ట్రాక్ట్, కేసీఆర్ గారి టైంలో 2014 నుంచి 2023 వరకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం కానీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి కానీ నంబర్ 1 రాష్ట్రానికి చేరింది అని చెప్పి అదొక రిపోర్ట్ ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేటీఆర్ గారు ఆ రిపోర్ట్ని ఉచ్చరించగానే అది కూడా వెబ్సైట్లో నుంచి తీసేస్తున్నారు. మరి ఇది కూడా తీసేస్తారేమో, ఎందుకంటే ఇది క్రిస్టల్ క్లియర్గా మీ డొల్లతనానికి, మీ అనాలోచిత విధానాలకి ఎట్లయితే పెట్టుబడులు వస్తలేవో తెలంగాణకి క్రిస్టల్ క్లియర్గా మీరే చెప్తున్నారు తెలంగాణ వెబ్సైట్లో. దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే కోవిడ్ సంవత్సరంలో 2020-21 ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో మార్చిలో లాక్డౌను, ఆ సంవత్సరంలో కూడా తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 3,384 ఇండస్ట్రీస్ వచ్చినాయి కొత్తవి ఆ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో. తద్వారా పెట్టుబడులు వచ్చేసి 16,047 కోట్ల పెట్టుబడులు, 1,62,597 ఉద్యోగాలు ఆ రోజు కోవిడ్ సంవత్సరంలో తెలంగాణలో వచ్చినాయి కేసీఆర్ గారి టైంలో. కట్ చేస్తే ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ఇంకో 20 రోజులైతే అయిపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు కేవలం 1,671. అంటే మీరు చూసుకుంటే సగానికి సగం కోవిడ్ సమయంలో వచ్చినటువంటి పెట్టుబడులు కూడా సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో. ఇప్పుడు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కేవలం 12,000, అప్పుడు వచ్చింది 1,60,000, ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలు 42,000, ఆనాడు 1,62,000. నేను కోవిడ్ ఇయర్ ఎందుకు చెప్తున్నానంటే కోవిడ్ ఇయర్ కాకుండా మిగతా సంవత్సరాలు ఏది చూసుకున్నా కానీ 3,000 పైచిలుకు ఇండస్ట్రీస్ వచ్చినాయి, లక్షల్లో ఉద్యోగాలు క్రియేట్ అయినాయి గత 6 సంవత్సరాలు. ఈ సంవత్సరమే సగానికి సగం పడిపోయింది. అక్కడ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఉద్యోగ కల్పన కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి.